కలుగును గాక. అందరూ ఒకసారి స్తోత్రం చెప్తారా? మంచిది ప్రియా దేవుని బిడ్డలారా, ఈరోజు ఈ రీతిగా స్తుతించడానికి కొంచెం ఈ రీతిగా ప్రభుని కనపరచడానికి ప్రభు చూపిన కృపకై ప్రభును స్తుతిస్తూ ముందుకు సాగిపోదాం. అందరు బాగున్నారమ్మా? అయ్యా బాగున్నారు అందరూ? అందరికీ ప్రభు పేరట వందన. ఈ క్షేమాన్ని కాపుదలు ఇచ్చిన దేవునికి మరొకసారి స్తోత్రం చెబుదామా? సంతోషంగా చెబుదామా? హల్లెలూయా. మంచిది, కొన్ని నిమిషాలు దేవుని మాటలు ధ్యానం చేసుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో ఉన్న సత్యాలను మాటలను మనం వినుట మనకు క్షేమం. వాటిని నేర్చుకుందాం. ఈరోజు కీర్తనల గ్రంథంలో నుండి ఒక వచనాన్ని, తర్వాత మరొక వచనాన్ని చదివి కొంత వివరణ తెలుసుకుని ముందుకు వెళ్దాం. చూడండి, 107వ కీర్తన 10వ వచనం, 11వ వచనం. 107వ కీర్తన 11వ వచనం. బాధ చేతను ఇనుప కట్ల చేతను బంధింపబడిన వారి చీకటిలోను మరణాంధకారములోను నివాసము చేయి వారి హృదయమును ఆయన ఆయాసము చేత కృంగజేసెను. చాలండి. అట్లాగే మరొక వాక్యం, 14వ వాక్యం. వారి కట్లను తెంపివేసి చీకటిలో నుండి మరణాంధకారములో నుండి వారిని రప్పించెను. చాలు. ఇక్కడ ఈ 2 వచనాలు ఒకదానికి ఒకటి వ్యతిరేకంగా ఉన్నట్లుగా కనిపిస్తాయి. బాధ చేతను ఇనుప కట్ల చేతను బంధింపబడిన వారై చీకటిలో మరణము అంధకారములో నివాసము చేస్తున్నారు. ఇలా నివాసం చేస్తున్నటువంటి వీరిని దేవుడు మరలా 14వ వాక్యం చూస్తే వారి కట్లను తెంచి చీకటిలో నుండి మరణాంధకారములో నుండి వారిని రప్పించాను. స్తోత్రం కలుగును గాక. ఇజ్రాయేలులు జరిగిన జీవిత అనుభవాన్ని రాయబడి ఉంది. ఇక్కడ చదువుకునే లేఖన భాగాలన్నీ కూడా దాదాపుగా ఇజ్రాయేలులతో ముడిపడి ఉంటుంది. ప్రతి వాక్యం ఇజ్రాయేలులు ఉంటారు, కానీ శత్రువులు అనేవారు అనేక రకాలుగా ఉంటారు. కొన్ని సందర్భాల్లో ఐగుప్తీయులుగా ఉంటారు, కొంతమంది ఏమో బబులోనీయులు ఉంటారు, కొన్ని సందర్భాలు మోయాబీలు ఉంటారు, కొన్ని సందర్భాలు ఫిలిస్తీయులు ఉంటారు. కానీ ఒకటి మాత్రం మారదు, వాళ్ళు ఇజ్రాయేలులు. ఆ ఇజ్రాయేలులకి అనేక మంది శత్రువులు ఉన్నారు, కానీ ఇజ్రాయేలులు మాత్రం ఈ వాక్యంలో లేకుండా మాత్రం ఉండరు. కానీ శత్రువులైన వారు ఒక్కొక్క సమయాన్ని లేక ఒక్కొక్క దేశానికి ఒక్కొక్క శత్రువులు వాళ్ళకి ఎదురవుతూ వస్తారు. ఇట్లాగా శత్రువులు అనేటువంటి వారు వీరి జీవితాల్లో ఇజ్రాయేలులకు ఎదురవుతున్న సందర్భాల్లో వీరు కొన్ని సందర్భాలు కొన్ని బానిసత్వపు అనుభవాలకు, కొన్ని సందర్భాల్లో దేవుని బిడ్డలై ఉండి కూడా కొన్ని పరిస్థితులకి వీళ్ళు వెళ్ళిపోవటం మనం చూస్తాం. ఇక్కడ రాయబడినటువంటి మాట, బాధ చేతను ఇనుప కట్ల చేత బంధించబడ్డారు, కట్టబడిన వారిగా ఉన్నారు. వీరి జీవితము కట్టబడింది.
ఈ పరిస్థితుల్లో వారు ఉన్నారు. నా ప్రియ దేవుని బిడ్డలారా, గమనిస్తే ఈ బాధ చేతను, ఇనప కట్ల చేతను ఎవరు కట్టారు అంటే దేవుడైతే కట్టలేదు. కానీ రెండో లైన్లో మీకు కనిపిస్తుంది, రెండో వచనం, మనం 12వ వచనం చదువుకున్నాం. ఆయన ఆయాసం చేత కృంగజేసెను అని రాయబడను. అంటే ఆయన వారిని కృంగదీశాడే కానీ, అనగా కట్టబడినటువంటి వారికి కృంగుదలలో దూరమయ్యాడు అని రాయబడింది. అయితే నా ప్రియ దేవుని బిడ్డలారు, వీళ్ళు కట్టబడ్డారు, కట్టబడిన స్థితికి వెళ్ళారు, కట్టబడి బాధించబడుతూ ఉన్నారు. ఆ సమయంలో వీరు అంటారు, దేవుడు కూడా మమ్మలను ఆయాసంతో ఉండగా విడిచిపెట్టాడు, మమ్మలను మేము కృంగుతుంటే కృంగేటట్లుగానే ఉంచాడు అంటారు మాట. వీళ్ళు కూలిపోతుండగా మమ్మల్ని లేపేవారు ఎవరూ లేరు అంటారు. అయితే ఈ వాక్యంలో వీళ్ళు ఈ రీతిగా కృంగిపోయి, నలిగిపోయి, కట్టబడి, బంధించబడి వారి జీవితం ఒక నాశనకరమైన స్థితిలో ఉంటుండగా, మరి సడన్గా 14వ వాక్యానికి వెళ్ళేసరికి వారు కట్లను తెంచి వేసి చీకటిలో నుండి, మరణాంధకారంలో నుండి వారిని దేవుడు రప్పించాడు. స్తోత్రం కలుగును గాక. ఈ 107వ కీర్తన ఈ 14వ వచనంలో మనం చూస్తున్నాం. వారు కట్లను తెంచి, వారు కట్లను తెంచి చీకటిలో బ్రతుకుతున్నారు, మరణాంధకారంలో బ్రతుకుతున్నారు. వారిని మరలా తిరిగి రప్పించాడట. స్తోత్రం కలుగును గాక. మన దేవుడు మనల్ని విడిచిపెట్టేవాడు కాడు. ఏ పరిస్థితుల్లో నుండైనా తీసుకురాగలిగిన సమర్థుడు. అయితే వీరు ముందు చదువుకున్న లేఖన భాగాన్ని బట్టి ఆలోచన చేస్తే, బాధ పెట్టాడు లేక బాధ పెడుతున్నాడు దేవుడు అనేటువంటి మాటలు కొన్ని సందర్భాల్లో జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. దేవుడు మనుషుడిని బాధపడితే అసలు మనుషుడు ఒక్క క్షణం కూడా ఉండలేడు. అయితే ఆ మనుష్యుడు బాధపడుతున్నప్పుడు సైలెంట్గా మాత్రం ఉంటాడు కొన్ని సందర్భాలు. అందుకని భక్తులు అనుకుంటారు, దేవుడే నన్ను వదిలేశాడు అనుకుంటారు. ఆయన బాధ పెట్టడు, ఆయనే రంగంలోకి దిగితే మనుషుడు ఎవరు నిలబడతారు అసలు? కానీ బాధను, శోధనలో ఉన్నప్పుడు ఆయన కొన్ని సందర్భాలు మౌనంగా ఉండిపోతాడు. కారణం ఏమిటి అంటే, ఆ కారణాలు ఉండుట చేతనే దేవుడు మౌనంగా ఉంటాడు. వీరికి అదే జరిగింది. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు నేను 3 భాగాలుగా కొన్ని విషయాలు చెప్పాలనుకుంటున్నాను. వీరు మొదటి వచనము చూస్తే బాధ చేత మరణ అంధకారములోను ఇనప కట్ల చేత కట్టబడ్డారని రాయబడింది. అసలు ఒకటి, కట్టబడటానికి కారణం ఏమిటి? అది ఒకటి చెప్పాలనుకుంటున్నా. రెండోది, అసలు ఏ కట్ల చేత కట్టబడ్డారు వీళ్ళు, అది చెప్పాలనుకుంటున్నా. మూడోది, కట్లను తెంచాడు అంటున్నారు. వీళ్ళు ఏం చేస్తే దేవుడు తెంచాడు? స్తోత్రం కలుగును గాక. 3 విషయాలు. ఈ 3 విషయాలు మీకు వివరిస్తాను. ఒకటి ఏంటి చెప్పండి? అసలు ఈ కట్టబడిన స్థితికి వెళ్ళటానికి కారణం ఏమిటి?
అసలు కట్టబడటానికి దేవుడు ఉండగా, దేవుడు చేతుల్లో బ్రతుకుతుండగా వీళ్ళ కట్టబడటానికి కారణం ఏమిటి? దేవుని పిల్లలయ్యుండి కూడా కట్టబడటానికి కారణం ఏమిటి? అసలు ఏ కట్ల చేత కట్టబడ్డారు? మూడోది, కట్టబడిన కట్లను మరలా తెంచేశాడు ఆయన. వీళ్ళు ఏం చేశారు? మరలా తెంచబడినాయి. స్తోత్రం చెప్పండి, గట్టిగా చెబుతారా? నా ప్రియ దేవుని బిడ్డలారా, వీళ్ళొకప్పుడు స్వేచ్ఛగానే ఉన్నారు, నెమ్మదిగానే ఉన్నారు, ప్రశాంతంగానే ఉన్నారు. కానీ ఇప్పుడు బాధ చేతను, ఇనప కట్ల చేతను బంధించబడ్డారు, కట్టబడిపోయారట. వీరి జీవితం ఇప్పుడు ఎలాగుంది అంటే, చీకటిలో బ్రతికే కుటుంబాలుగా, చీకటి జీవితం, వీళ్ళకి చీకటి ఆవరించింది. వీరి బ్రతుకంతా చీకటిమయం, మరణాంధకార స్థితిలో ఉంటున్నారు. ఈ స్థితి రావటానికి కారణం ఏమిటి? వీళ్ళు కట్టబడవలసినటువంటి పరిస్థితి ఏంటి? ఎందుకు కట్టబడ్డారు? అసలు దేవుడు ఉండగా, దేవుడు వారితో ఉండగా కట్టబడటానికి వీళ్ళేం చేశారు? స్తోత్రం కలుగును గాక. దేవుడుండ కూడా కట్టబడ్డారంటే వీళ్ళు ఏమి చేశారో మనకు కొన్ని విషయాలు తెలుసుకోవాలి. స్తోత్రం చెప్పండి. వీళ్ళు దేవుడు ఉండగా కూడా, దేవుని బిడ్డలయ్యుండి కూడా కట్టబడ్డారంటే ఇలా చేసిన పొరపాటులు ఉన్నాయి. ఆ పొరపాటులలో అపవాది వచ్చి కట్టి వేయిస్తుండగా దేవుడు వారి పక్షంగా నిలబడలేకపోయాడు. అపవాది వచ్చి వీరిని కట్టేస్తాని సిద్ధపడుచుండగా, కట్టేసి చీకటిలోనికి మరణాంధకార జీవితంగా మార్చివేస్తుండగా, వీరు చీకటి ఒక కొలుములోకి వెళ్ళిపోయినట్లుగా అపవాది వారు నడిపిస్తూ ప్రయత్నం చేస్తుండగా దేవుడు అడ్డుపడలేకపోతున్నాడు. అంటే దేవునికి తగునట్లుగా వారు చెయ్యక అపవాదికి దగ్గరైపోయారు. వారు చేసిన పనులు ఏమిటి అంటే, నా ప్రియ దేవుని బిడ్డలారా, వారు చేసుకున్న పనులే వారిని కట్టివేశాయి. చూడండి, మొట్టమొదటికి ఇప్పుడు వారు పొరపాటు ఏం చేశారు అంటే, ఇప్పుడు చూడండి 10వ వచనం చదవండి. దేవుని ఆజ్ఞకు లోబడక మహోన్నతుని తీర్మానమును తృణీకరించినందున. చూసారా? దేవుని ఆజ్ఞకు లోబడక మహోన్నతుని తీర్మానమును తృణీకరించినందున ఇనప కట్ల చేత కట్టబడిరి. చూసారా? అపవాది లేక ఈ పరిస్థితులు, ఈ శత్రువు చేతుల్లోకి వారు వెళ్ళటానికి కారణం ఏమిటి? శత్రువు చేతుల్లో వీరు కట్టబడి మరణాంధకారంగా చీకటిలో బ్రతికే వారిగా బ్రతకడానికి కారణం ఏమిటంటే, వీరు చేసిన పొరపాటు. ఆ పొరపాటు ఏంటంటే, దేవుని ఆజ్ఞకు లోబడక మహోన్నతుడైన దేవుని తీర్మానాన్ని తృణీకరించుచు వచ్చారట. ఆయన తీర్మానము ఆజ్ఞలలో ఉంటుంది, అనగా ఆయన నిర్ణయాలు, ఆయన ఆలోచనలన్నీ కూడా ఆయన పరిశుద్ధ గ్రంథమైన ఆజ్ఞలలోనూ వాక్యాలలోనూ రాసి ఉంచాడు. ఆయన మనసులో ఉన్న తీర్మానాలే ఆజ్ఞలుగా బయటకు వచ్చాయి. ఆయన మనసులో ఉన్న ఆశలే పరిశుద్ధ గ్రంథంగా మన చేతులకు వచ్చింది. ఇప్పుడు వీరు దేవుని ఆజ్ఞకు లోబడక దేవుడు అనుకునేటువంటి తీర్మానాలన్నిటినీ తృణీకరిస్తున్నారట. మరి దేవుడి ఆజ్ఞలనే మనం తృణీకరిస్తే, దేవుడు చెప్పిన మాటలే మనం వినకపోతే, మరి దేవుడు మనతో ఎలా ఉండగలుగుతాడు? ఉండగలుగుతాడా? ఉండలేడు. దేవుడు మనతో ఉండగలుగుతాడా? ఉండలేడు.
మనతో నిలబడగలుగుతాడా? నిలబడలేడు. గనుకనే ఆ దేవుడు ఎప్పుడైతే మనకు దూరం అయ్యాడో, ఆ దేవునికి ఎప్పుడైతే మనం దూరంగా జరిగామో, ఒకడుంటాడు, వెంటనే వచ్చేస్తాడు. వాడెవడు చెప్పండి? అపవాది. ఈ అపవాది వచ్చి ఒక్కొక్కరిని ఒక్కొక్క దానితో కట్టిపడేశాడంతే. బాధ చేత, ఇనప కట్ల చేత బంధించేశాడు, కట్లు కట్టేశాడంటే. దేవుని ఆజ్ఞకు లోబడక ఈ రోజున దేవుని మాటలు వినుచున్న వారులారా, మేము బంధించబడ్డాము, కట్టబడుతున్నాము అనేటువంటి ఒక ఆలోచన మీకు ఒకవేళ ఉంటే, మన జీవితాల్లో ఒకవేళ ఏ పొరపాటైనా జరుగుతుందేమో ఆలోచించుకోవాలి. సర్వశక్తి కలిగిన దేవుడే మనకు తోడై ఉండగా, ఆ దేవుడే మనకు దేవుడై ఉండగా, అపవాది వచ్చి పని చేస్తున్నాడు అంటే అపవాదికి అవకాశం ఇస్తున్నామేమో మనం. దేవునికి అవకాశం ఇస్తే ఈ భూలోకములో ఉన్న శక్తులు ఏవి వచ్చినా మనల్ని కదలచ్చ జాలం. కదులుస్తాయా? ఏవి కదలచ్చలేవు. ఈ భూలోకంలో ఉన్నటువంటి శక్తులన్నీ కలిసి వచ్చినా నీవు ఆరాధించే దేవుడు వాటన్నిటికంటే పైనున్న సర్వశక్తి కలిగిన దేవుడు. ఆయన మహోన్నతుడైన దేవుడు. ఆయన శక్తిని, ఆయనకున్న అధికారాన్ని ఎవరు కదిలించలేరు. ఎవరు కూడా ఆయన్ని ఏమి చెయ్యజాలరు. ఆ దేవుడు నీతో ఉండగా నిన్నెవ్వరు ఏమీ చెయ్యలేరు. కానీ కట్టివేయబడుచున్నావంటే ఆ దేవునికి నీవు దూరమయ్యావు. దూరమయ్యావు అంటే అర్థం ఏమిటి? బైబిల్ అనుసారంగా అంటే ఊరు విడిచిపెట్టి వెళ్ళటం కాదు, దేవుని ఆజ్ఞను పెడచెవిని పెట్టి లోబడక దూరంగా ఎల్లుట. దేవుని ఆజ్ఞను లేక దేవుని వాక్యాన్ని విడిచిపెట్టి పక్కకు జరుగుటయే దేవునికి దూరంగా జరుగుతున్నాం అనే దానికి అర్థం. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ఇజ్రాయేలుల యొక్క జీవితంలో వారు కట్టబడటానికి కారణం ఏంటంటే వాళ్ళు చేసిన మొదటి పని చెప్పండి, దేవుని ఆజ్ఞలకు వారు లోబడట్లేదు. వారు దేవుని తీర్మానానికి తగ్గునట్లుగా బ్రతకట్లేదు. అందుకని దేవునికి వీరు అవకాశం ఇవ్వని వారిగా బ్రతుకుట ద్వారా అపవాది అక్కడ సొరబడిపోయాడు. గనుక ఈ రోజున అపవాది ఒకవేళ నిన్ను కట్టి ఏ పరిస్థితితో కట్టివేసిందో, ఏ స్థితిలో నేను కట్టేస్తుందో, కాళ్ళు చేతులు ఆడనట్లుగా, బ్రతుకు ముందుకు సాగనట్లుగా, జీవితం ముందుకు ఎదగనట్లుగా, నీ జీవితంలో అక్కడే ఉండిపోయినట్లుగా, అనగారిపోయినట్లుగా, నువ్వు ఎదుగుదల లేకుండా ఆగిపోయినట్లుగా ఒకవేళ చేస్తుందేమో. అలా కట్టబడటానికి కారణము ఏదై ఉందో ఒకసారి పరిశీలన చేసుకోవాలి. నా ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం చెబుతుంది, నీవే పరిశుద్ధుడు అయితే నిన్ను ఆపజాలరు. నీవే దేవునికి దగ్గర అయితే ఎవరు కూడా నిన్ను ఆపజాలరు. మనమే భక్తి కలిగిన వాళ్ళైతే మన భక్తి ద్వారా ఆశీర్వాదాన్ని ఎవరు ఆపుతారండి? ప్రపంచం అంతా ఏకమైన ఆపలేరు. ఈ భూలోకంలో ఉన్న శక్తులని ఏకమైన నీ యొద్దకు వచ్చే దీవెనని ఎవరిని ఆపజాలరు. నీలో ఉన్న గొప్ప భక్తి అంత గట్టిది. ఆ భక్తి లేకపోతే నేనండి అపవాదికి దొరికిపోతాం. ఆ భక్తి లేకపోవటం అంటే అర్థం ఏంటి? వాక్యానుసారంగా బ్రతకకపోవటమే వీరు చేసిన పొరపాటు. వీరు కట్టబడటానికి కారణం ఏంటో తెలుసా? వాక్యానుసారంగా నడవకుండా దేవుని తీర్మానం అంటే ఏంటి? దేవుని ఆలోచనలు.
ఆయన నిర్ణయాలు, ఆ నిర్ణయాల తీర్మానాలన్నీ మనకెట్లాగా చూపిస్తున్నాడు, ఎట్లా చెబుతున్నాడంటే వాక్యము ద్వారానే. ఆయన మనసులో ఉన్నాయన్నీ వాక్యము ద్వారా బయటకు వచ్చాయి. ఆ మాటలను తృణీకరిస్తున్నారంటే వీళ్ళు. అందుకే ఇది కట్టబడ్డారు. ఇప్పుడు బాధ చేత, ఇనప కట్ల చేత ఇప్పుడు బాధ చేత కూడా కట్టబడటానికి కారణం ఏమిటి అంటే మరొక పొరపాట్లు చేస్తూ వచ్చారు వీళ్ళు. నా ప్రియ దేవుని బిడ్డలారా గమనించాలి, వీళ్ళు వాక్యాన్ని నెరవేర్చకపోయినా బాగుండేది. వీళ్ళ బాధ అనే దాన్ని కూడా తెచ్చుకోవటానికి కారణం ఏంటో తెలుసా? ఇక్కడ మరొక పొరపాటు చేశారు. ఇప్పుడు 17వ వాక్యం చదవండి. బుద్ధిహీనులు తమ దుష్ట ప్రవర్తన చేత తమ దోషము చేతను బాధ తెచ్చుకొందురు. చెప్పండి గట్టిగా, గట్టిగా చెబుతారా? వీళ్ళు బాధ తెచ్చుకోవటం కారణం ఏంటి ఇక్కడ చెబుతున్నాడు. బాధ ఎందుకు తెచ్చుకున్నారంట? వీళ్ళు బాధ తెచ్చుకొందురు అన్నాడు. వీళ్ళు బాధ ఎందుకు తెచ్చుకున్నారు? ఇప్పుడు బుద్ధిహీనులు అయ్యారు. ముందు ఏమయ్యారు? బుద్ధిహీనులు అంటే వాక్యం లేకపోతేనే మనం బుద్ధిహీనులు అయినట్లు. వాక్యం లేదు కదా, ఆజ్ఞలు నెరవేర్పు లేదు కదా వీరిలో. ఉందా? ఆజ్ఞలు ఏం చేశారు వీళ్ళు? తృణీకరించారు. ఆ ఆజ్ఞలు నెరవేర్చకపోతే మనం ఏమవుతాము? అజ్ఞానులు అవుతాం. ఏమవుతాము? అజ్ఞానులు, అయితే జ్ఞానం లేను. ఆ జ్ఞానం లేని వారిని ఏమంటారో బుద్ధిహీనులు అంటారు. ఆ బుద్ధిహీనులు ఇంకేం చేస్తారు? ఇప్పుడు బుద్ధి లేనోడు చేసే పనులన్నీ కూడా చెడ్డ పనులే వస్తాయి. బుద్ధి కలిగినోడు చేసేవి మంచి చేస్తాడు. బుద్ధి లేనోడు, బుద్ధిహీనుడు ఏం చేస్తాడు? మంచి పనులు చేయగలుగుతాడా? చెప్పండి, చెయ్యలేడు. అందుకని ఇప్పుడు ఆ బుద్ధిహీనత వలన వచ్చే పనులేంటి? దుష్ట ప్రవక్తన వచ్చిందట. దుష్ట ప్రవక్తన ద్వారా మరలేం పుట్టింది? దోషం పుట్టింది. ఆ దోషం ద్వారా ఇప్పుడు నెత్తి మీదకి ఏమొచ్చింది? బాధ వచ్చింది. అదన్నమాట. చూసారా? ఆజ్ఞను అనుసరించకపోవటం బుద్ధిహీనులయ్యారు. ఆ బుద్ధిహీనత ద్వారా ఏమొచ్చింది వీళ్ళకి? దుష్ట ప్రవక్తన వచ్చింది. ఆ దుష్ట ప్రవక్తన ద్వారా ఫలం ఏమొచ్చింది? మరలా దోషం వచ్చింది. ఆ దోషం ద్వారా ఫలం ఏమొచ్చింది? ఇప్పుడు అదన్నమాట, బాధ వచ్చింది. నా ప్రియ దేవుని బిడ్డలారా గమనించాలి, ఈ రోజున మన ఆత్మీయ జీవితంలో ఒక బాధ వచ్చిందంటే దానికి ముందుగా మనం ఏదో పొరపాటు చేసి ఉండాలి. నా ప్రియ దేవుని బిడ్డలలో ఒక బాధ అనవసరంగా వచ్చింది అంటే దాని వెనకాల ముందుగా ఏదో జరిగింది. ఇక్కడ చెబుతున్నాడు, బుద్ధిహీనత దుష్ట ప్రవక్తను తెస్తుంది, దుష్ట ప్రవక్తన దోషాలను తెస్తుంది. ఆ దోషం ఏం చేస్తుందంటే మన నెత్తి మీదకి బాధను తెచ్చిపెడుతుంది. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రోజును గమనించాలి, ఈ స్థితిలో వీరు కట్టబడిపోయారు. మరి ఇప్పుడు వీళ్ళు మాట అంటున్నారు, దేవుడు మమ్మలను ఆయాసం చేత ఉన్నట్లుగా ఉంచేశాడు అంటున్నా. ఇన్ని తప్పులు చేస్తూ దేవుడు ఎలా స్పందిస్తాడండి? చెప్పండి, మీరే చెప్పండి అమ్మ. స్పందిస్తాడా? అలా అడగటానికి కూడా అర్థం ఉందా? ఉందయ్యా? ఆజ్ఞను వదిలిపెట్టేశారు. ఆజ్ఞను వదిలిపెట్టేన ద్వారా ఏమయ్యారు? వాళ్ళు బుద్ధిహీనులు అయ్యారు. ఆ బుద్ధిహీనత ద్వారా ఏమొచ్చింది? దుష్ట ప్రవక్తన వచ్చింది. దుష్ట ప్రవక్తన ద్వారా ఏమొచ్చింది? దోషం వచ్చింది. దోషం ద్వారా ఏమొచ్చింది? బాధల్లోకి వెళ్ళి ఇన్ని తప్పులు చేసుకుంటూ వచ్చి దేవుడు మమ్మల్ని చూడట్లేదు అంటే ఏమన్నా న్యాయమా? మీరే చెప్పండి అయ్యా, న్యాయమా? న్యాయం ఏమైనా ఉందమ్మా దాంట్లో? ఇన్ని తప్పులు చేస్తున్న ఆయన్ని కాపాడట్లేదని అంటే న్యాయం ఏమైనా ఉందా? స్తోత్రం చెప్పండి. న్యాయం ఉందా దీంట్లో? లేదు కదా.
ఇది కరెక్ట్ కాదుగా. దేవుణ్ణి ఆయాసం చేత కృంగజేస్తున్నాడు, దేవుడు మమ్మల్ని పట్టించుకోవట్లేదు, దేవుడు మమ్మల్ని చూస్తూ చూస్తూ వదిలేశాడు అనటం వాళ్ళకి న్యాయం ఉందా? లేదు కదా. ఎవరు గట్టిగా చెప్పరేంటి? లేదు. ఇదే మాట లేదు అని మీ జీవితంలో కూడా గుర్తించుకోండి. కొన్ని సందర్భాలు మీ నోట నా మాట రాకూడదు. దేవుడు వదిలేశాడనే మాట మీ నోటన చెప్పండి గట్టిగా, అది రాకూడదు. దేవుడు ఎప్పటికీ విడిచిపెట్టాడు. ఎందుకో తెలుసా? పరలోకమును విడిచిపెట్టి, ఆయన సౌందర్యాన్ని విడిచిపెట్టి, ఆయనకున్న భాగ్యాన్ని విడిచిపెట్టి, ఒక మనుషుడు వలె పుట్టి, నరుడు బాధపడవలసిన బాధలన్నీ పడి, నీ కొరకు ఈపును నాగటి చాళ్ళు వల్ల చేల్చబడి, ఆయన చేతుల్లో మేకులు దిగ్గొట్టుకుని, తల మీద ముండ్ల కిరీటం ధరించుకుని, చివరికి ఆయన రక్తమంతా కార్చి కార్చి ప్రాణమును విడిచిపెట్టిన దేవుడు నీ కొరకు ప్రయాసపడితే నిన్ను ఎలా వదలగలుగుతాడో ఒకసారి ఆలోచన. నిన్ను వదలలేడు, వదులుకోలేడు. ఆయన ప్రేమామయుడు. వదులుకునేవాడైతే ఆయన పరలోకం నుంచి వచ్చేవాడే కాడు. వచ్చేవాడంటారా? రాడు. నీ కొరకు ప్రాణం పెట్టడానికి దిగి వచ్చాడు, ప్రాణం పెట్టాడంటే నిన్నెంత ప్రేమిస్తున్నాడు ఆలోచన చెయ్యి. ఆయన ఎలా నీకు దూరం అవుతాడు? ఎప్పటికీ దూరం అవడు. అందుకే నేను చెప్తున్నా, మన నోటన నా దేవుడు నాకు దూరం అయ్యాడు అనే మాట రాకూడదు. మనమే దూరమై చేసుకుంటున్న పొరపాటులు, ఇక్కట్లు, ఇబ్బందులు. వీరే దేవునికి, దేవుని ఆజ్ఞకు లోబడక దేవుని కృపను కోల్పోయి, దేవుని ఆజ్ఞకు లోబడక అపవాదికి దగ్గరైపోయి అపవాది చేత కట్టబడిపోయారు. అపవాదు చేత కట్టబడిపోయి అపవాదు చేత వారు కృంగిపోతుండగా మమ్మల్ని దేవుడు వదిలేశాడంటే కాదు. అయితే మరొక అవకాశం దేవుడు ఇచ్చాడు వారికి. స్తోత్రం కలుగును గాక. 14వ వాక్యంకి వచ్చేసరికి వారి కట్లను తెంచివేశాను. చప్పట్లు కూడా ప్రభుని గణపరచండి. వారికున్న కట్లన్నిటిని, వారికున్న పరిస్థితులన్నిటిని సర్వశక్తి కలిగిన దేవుడు ఒక క్షణంలో తెంచివేశాడు. ఆయన ప్రేమ అట్లాంటిదండి. మనమైనా దిప్పుతాం. మన బుద్ధి అట్లాంటిది. ఏమండి, మన బుద్ధి అట్లాంటిది. ప్రేమిస్తానే ఉంటాం కానీ అవసరమైనట్టు దిప్పుతాం కదండి. మాట్లాడరేంటి ఎవరో? మన మనసు అట్ట పాడు బుద్ధులు. మంచి బుద్ధులేనమ్మా. మంచి బుద్ధులుగా మారును గాక. మన మనసు మంచిగా మారును గాక. ఆడిప్పుడు ఎంత కలిసిపోయినా కానీ ఎప్పుడుదో చిన్నప్పుడు నన్ను గిచ్చావుగా అని ఆడు అంటానే ఉంటాడు. ఏమండి, అది పోయిద్దా? అనుకుని ఉంటాడా? ఇంకా నా ప్రియ దేవుని బిడ్డలారా, గమనించాలి, ఆలోచన చెయ్యాలి. దేవుడైతే దెప్పడు. ఎంత చేసిన మరలా ప్రేమించి మరలా వారు కట్లను తెంచివేశాడట. వారు మరలా కట్టబడిన వారు దేవుని చేత మరలా ఎప్పబడి బ్రతుకుతున్నారు. అయితే అలా కట్టబడినవి తెంచబడటానికి ఏం చేశారనే దానికి ముందుగా ఏ కట్ల చేత అపవాది కడతాదనే విషయాన్ని కొన్ని మాటలు చెప్పి నేను ముందుకు వెళ్తాను. కట్లు ఆ రోజున వారిని బాధ చేత కట్టింది, ఇనుప కట్ల చేత కట్టింది. ఈ రోజున చాలామందిని ఈ కట్లు కాదు కానీ అపవాది కొన్ని కట్ల చేత కట్టేస్తున్నాడు. ఆ కట్లోకి వేళ నీ మీద ఉన్నాయేమో, ఒకవేళని వాళ్ళ కట్టబడ్డావేమో. అయితే వాటి నుంచి నువ్వు విడిపించబడాలి. ఏ పరిస్థితుల్లో నుంచి ఆయన విడిపించగలిగిన సర్వశక్తి కలిగిన దేవుడు, విడిపించగలిగిన సమర్థుడు.
ఆ కట్లు నీకున్నాయన్న సంగతి కొన్ని సందర్భాలు తెలియకపోవచ్చు. కొన్ని సందర్భాల్లో అపవాది నీకు తెలియకోకుండా నేను కట్టిపడేయవచ్చు. అయితే ఆ కట్లన్నిటిలోంచి విడిపించగలిగిన ప్రేమమూర్తి మన దేవుడు అన్న సంగతి మర్చిపోవద్దు. మన దేవుడు కనికర సంపన్నుడు, నన్ను విడిపిస్తాడన్న సంగతి మర్చిపోవద్దు. వారిని విడిపించిన దేవుడు, వారి కట్లన్నిటిని తెంచిన దేవుడు. నీవు ఏ కట్ల చేత కట్టబడ్డావో ఆ కట్లన్నిటినీ ఈ రోజును కూడా నా దేవుడు తెంచివేయటానికి సిద్ధంగా ఉన్నాడు. నీవు కట్టబడిన కట్లన్నిటినీ విడిపించి తెంచి విడుదలిచ్చి తెరబోతున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఈ కట్లు అనేటువంటివి ఆధ్యాత్మికంగా ఆత్మ సంబంధంగా కొన్నిటిని గమనిస్తే లేఖనములో కనిపిస్తాయి. చూడండి, మొట్టమొదటిగా లూకా సువార్త 13వ అధ్యాయం 16వ వచనం. ఇదిగో 18 ఏండ్ల నుంచి సాతాను బంధించిన అబ్రహాము కుమార్తె అయిన ఈమెను విశ్రాంతి దినమందు ఈ కట్ల నుండి విడిపింపదగదా? చాలండి. 18 ఏండ్ల నుండి సాతాను చేత బంధించబడి, ఈ దేని చేత కట్టింది? ఇందకే కింద చెబుతున్నాడు, ఈ కట్ల నుండి విడిపించుట తగదా? నా ప్రియ దేవుని బిడ్డలారా, ఏ బంధకం ఇది? దేని చేత కట్టింది ఇక్కడ ఈ స్త్రీని? దేని చేత అపవాది కట్టేసి బంధించుంచింది అంటే, ఒక మాటలో చెప్పాలంటే బలహీనత. ఏంటి చెప్పండి? అందుకని ఇప్పుడు చదవండి, అపవాది కట్టిన విధానం 11 నుంచి చదువుతారా? 18 ఏండ్ల నుండి బలహీనపరచు దయ్యము పట్టిన యొక్క స్త్రీ అచ్చట నుండెను. ఆమె నడుము వంగిపోయి ఎంత మాత్రమో చక్కగా నిలవలేకుండెను. చాలండి. చూసారా? ఒక దెయ్యం అట ఆమె నడుముకు పట్టిందంట. పట్టి ఆ నడుము వంగిపోయేటట్లుగానే ఆ వ్యాధి లేక ఒక బలహీనత, చూడండి, అచ్చట ఆమె తిరగలేకుండా బలహీనంగానే బ్రతికేటట్లుగా ఎన్ని సంవత్సరాలు బ్రతికుతుంది అలా? నడుము వంగిపోతూ, నడుము లేవట్ల. నుంచుందామంటే నుంచోలేదు. ఆ నడుములో, ఆ నడుమును దేనితో కట్టింది ఇప్పుడు? ఒక బలహీనత చేత. ఇది ఎవరు కట్టారు ఇప్పుడు? అపవాది. అంటే ఒక వ్యాధి, ఒక రోగము, ఒక బలహీనత అపవాది మనకు కట్టేస్తుంది. స్తోత్రం కలుగును గాక. నా ప్రియ దేవుని బిడలారా, నీ ఒంటిలో ఉన్న రోగాలన్నీ కూడా ప్రకృతిని బట్టి వచ్చేవి కాదు. కొన్ని సందర్భాల్లో మన పరిస్థితులను బట్టి వచ్చేవి కావు. కొన్ని సందర్భాల్లో అపవాది కూడా కట్లు, అపవాది కట్టే తెలియని కట్లు ఇవి. రోగం అనే కట్టును కట్టేస్తాడు. అందుకని కొందరు అంటారు, డాక్టర్ దగ్గరికి వెళ్తే ఏమీ లేదంటున్నారండి పాస్టర్ గారు. ఆ హాస్పిటల్కి వెళ్ళాము, ఎక్స్రే తీసాం, ఈ హాస్పిటల్కి వెళ్ళాం, స్కానింగ్ తీసాం, హాస్పిటల్కి వెళ్ళాం, పైనుంచి అంతా టెస్టులు తీపిచ్చాం, ఏమీ లేదు పోమంటున్నారు. కానీ ఇంటికి వస్తే రోగం తగ్గట్లా. ఇది ఏ రోగం? మాయ రోగం. ఏ రోగం? మాయతో కూడిన రోగం. అక్కడ కనబడదు, కానీ ఒంటిని పట్టేసేసి బలహీనపరుస్తుంది. ఈ రోజున నీ దేహంలో అపవాది ఒక వ్యాధిని దానితో కట్టేశాడేమో ఆలోచన చేయి. నా ప్రియ దేవుని బిడ్డలారా, అలాగన్నానని చీటికి మాటికి చిన్నది పెద్దది నాలో దెయ్యం దూరింది అనుకో మాకండి. ఏమండి, మసాలా ఇసుకు తిన్నాం, గ్యాస్ పట్టింది, ఇది కూడా దెయ్యం దూరింది ఇక్కడ.
ఏసు రక్తమే అనుకోబాకండి. నువ్వు ఎక్కువ పని చేసావు, చేయిలో ఆగుతుంది, ఇదిగో చేయిలో దెయ్యం దూరింది అనబాకండి. నా ప్రియ దేవుని బిడ్డలారా, అన్నిసార్లు అపవాదిని అనబాకండి. కొన్ని సందర్భాల్లో అపవాది కూడా సొరబడతాడు. ఈ 18 ఏండ్ల నుండి చెప్పండి, బలహీనపరుచు దెయ్యం ఒకటి పట్టి నడువుంగిపోయేటట్లుగా చక్కగా నిలబడదంట. అలాగన్నాను. ఇప్పుడు అయ్యా చిన్నపిల్లలు, సండే స్కూల్ పిల్లలు, మా అమ్మ నువ్వు వంగిపోయావంటే దెయ్యం పట్టిందంటారేమో. దానిగళ్ళేడుగా ఆడు ముందే అంటాడు, ఏసు రక్తం ఇచ్చి స్తోత్రం కలుగుని గాక. నీకెట్టా తెలుసా? పాస్టర్ గారు చర్చిలో చెప్పారు మా అమ్మ. వయసును బట్టి నడువంగిద్దులేమ్మా కొందరికి, కానీ కొంతమందికి ఈ దెయ్యం అనేది నడువంగిపోయేటట్లుగా ఒక బలహీనత. లేవలేదు, కట్టేసినట్లుగాని ఇలా లేపుదామంటే నొప్పి, బలహీనత, ఒక నీరసం. నా ప్రియ దేవుని బిడ్డలారు, ఈరోజు నా ప్రేమతో చెప్తున్నాను, దురాత్ముడు నిన్ను ఒకవేళ ఏ వ్యాధి చేత ఆయన కట్టేస్తున్నాడేమో, ఏ బంధకం చేత కట్టేస్తున్నాడు, నిన్ను ఏ కట్టును కట్టేసేసి బంధించుంచాడు, ఒకసారి ఆలోచన చేసుకో. అయితే భయపడవద్దు. ఇక్కడ ఏం జరిగిందో తెలుసా? 18 ఏండ్ల నుండి కట్టబడిన ఈ స్త్రీని సర్వశక్తి కలిగిన దేవుడు ఒక్కసారి తాకాడు, ఆమెను చూచి ముట్టాడు, ఆమెలో నా దురాత్మ పోయింది. ఆమెలో నా దయ్యము పోయింది, చక్కగా నిలబడింది. ఇప్పుడు దేవునికి మహిమ కలుగును గాక. ఒకవేళ నీకు ఏ వ్యాధి చేతనో, ఏ బలహీనత చేతనో, ఏ కట్టు కట్టబడి ఉందో, ఈరోజే దేవుని శక్తి నిన్ను తాకును గాక. నీకున్నటువంటి ప్రతి పరిస్థితి తెగి పడిపోవును గాక. నీవు కూడా చక్కగా లేపబడదు గాక, చక్కగా బ్రతుకుదు గాక. కాళ్ళు నొప్పులైన, నడువు నొప్పులైన, తల నొప్పులైన, ఏ నొప్పు చేత కట్టబడ్డావో ప్రతి కట్టడము తెగి పడును గాక. ఆయన తెంచగలిగిన సమర్థుడు. ఆ మందిరంలో ఆయన సమాజ మందిరంలో బోధిస్తుండగా యేసయ్యకి అర్థమైపోయింది. ఆ నడునికి కట్టిన కట్టు ఆయనకు అర్థమైపోయింది. ఆ నడునికి ఉన్నటువంటి దురాత్మ కనబడిపోయింది ఆయనకి. ఆమె దగ్గరికి వెళ్ళి ఆమెను బాగు చేశాడు. నా ప్రియ దేని బిడ్డలారా, ఇక్కడ ఒక సత్యం చెప్పనా? 18 సంవత్సరాల నుంచి గుడి వైపు వెళ్తానే ఉందంట, గుడిలోకి వెళ్తానే ఉందంట, మందిరంలోకి వెళ్తానుంది. యేసయ్యకు 18 సంవత్సరాల తర్వాత కనబడింది. అంటే ఇంతవరకు అక్కడ ఉన్న వాళ్ళందరికీ కనబడలేదు. అంటే వారు ఆత్మ సంబంధం గుర్తించలేని స్థితిలో ఉన్నారు దురాత్మ. ఈ రోజున నీకు పట్టిన దెయ్యాన్ని కూడా నువ్వు గుర్తించలేని స్థితిలో ఉన్నావేమో. ఆమెకి తెలీదు దురాత్మ పట్టిందని. ఏమండి, ఆమెకి దెయ్యమని సంగతి తెలుసుంటే ఎప్పుడో వెళ్ళిపోయేది పాస్టర్ గారి దగ్గరికి. కానీ అది రహస్యంగా కట్టినటువంటి బలహీనత అనే కట్టు గనుక ఈ దురాత్మ కట్టిన సంగతి అక్కడ ఉన్నటువంటి యాజకులకు అర్థం కాల. యాజకులకు అర్థం కాకపోవట్ల కారణం ఏంటంటే వారు సరైన క్రమంలో లేరు. ఆ రోజు యాజకులు అంత మోసపూరితంగా బ్రతుకుతున్నారు. అందుకని వారు ప్రార్థన చేసిన నోడని బట్టి దెయ్యం పోలా. దెయ్యం పోవాలంటే వారిలో శక్తి ఉండాలి. ఆ శక్తి రావాలంటే దానికి తగ్గ భక్తి ఉండాలి. ఆ భక్తి ఉంటేనే ఆ శక్తి వచ్చింది. ఆ శక్తి ఉంటేనే దురాత్మ పారిపోయింది. స్తోత్రం కలుగును గాక. అందుకనే ఇక్కడ కనబడలేదు,
అక్కడ ఉన్న యాజకులకు కనబడలేదు, అక్కడ ఉన్నటువంటి సమాజంలో జనులకు కనబడలేదు. అట్లాగే దెయ్యం పట్టినటువంటి నడువు నొప్పుతో బాధపడుతున్నాం, దెయ్యమే పట్టింది కట్టిందన్న సంగతి తెలియట్లా. అందుకని ఇప్పుడు కట్టబడిందని 16వ వాక్యంలో చదువుతున్నమాట. ఈ కట్ల నుండి విడిపించుట తగదా అంటున్నాడు. స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు చెప్పండి, అపవాది ఏ కట్ల చేత కడుతుంది చెప్పండి? మొదటిగా బలహీనత అనే కట్టు చేత కట్టేస్తుంది. ఒకవేళ అలా కట్టబడ్డవేమో దేవుని చెంతన ప్రార్థన చేయి, దేవుడు గొప్ప విడుదల ఇస్తాడు. స్తోత్రం కలుగును గాక. రెండో విషయానికి వెళ్దాం. నహూము గ్రంథంలో చూద్దాం. చూడండి, నహూము గ్రంథం 1వ అధ్యాయం 13వ వచనం. వాడి కాడిమ్రాను నీ మీద ఇక మోపకుండా నేను దాన్ని విరగగొట్టుదును, వారి కట్లను నేను తెంపెదను. ఇక్కడ చదువుకునే లేఖన భాగంలో వారి కట్లను నేను తెంపుదును. ఈ కట్టేంటి అని ఆలోచన చేస్తే పై వచ్చినన్ని ఒకసారి కలుపుకుని చదువుదాం. యెహోవా సెలవిచ్చినదేమనగా, వారు విస్తారమైన పూర్ణ బలము కలిగి ఉన్నను, కోతదయుండినట్లు వారు కోయబడి నిర్మూలమగుదురు. నేను నిన్ను బాధపరిచితిని. చూడండి, ఇప్పుడు నిన్ను బాధపరిచితినే, నేను నిన్నిక బాధ పెట్టను. చాలు. వీరు కట్టబడినటువంటిది ఏంటంటే, జాగ్రత్తగా గమనిస్తే బాధ అనేటువంటి కట్లు. వారి కాడుమ్రానును మీ మీద ఇక మోపకుండా నేను దాన్ని విరగగొట్టేదను, వారి కట్ల నుండి నేను తెంపుదును. అంటే ఇక్కడ ఆల్రెడీ శత్రువులు ఇజ్రాయేలు బాధ చేత, భారము చేత కట్టేశారు. అంటే కట్టడం అంటే ఏంటి? వారి మీద భారం మోపటమే, బాధించటమే అలా కట్టబడిన జీవితం. స్వేచ్ఛగా బ్రతకలేరు, నెమ్మదిగా బ్రతకలేరు. ఆ బాధల్లోనే, ఆ భారముతోనే వారి జీవితాన్ని కొనసాగిస్తున్నారు. నా ప్రియ దేవుని బిడ్డలారా, దాని నుండి నేను విడిపించేదనని దేవుడు చెబుతున్నాడు ఇక్కడ. ఒకవేళ రెండో కట్టడం లేక రెండోసారి కట్టడం ఏంటో తెలుసా? బాధల చేత అపవాది మనల్ని కడుతుంది. నీ జీవితం అంతా కూడా బాధించటం, నీ మీద ఒక భారం మోపటం, బాధించటం, ఒక భారం మోపటం, బాధించటం, ఒక భారం మోపటం, నిన్ను నలగదీయటం, ఒక భారం మోపటం, దాని చేత నేను కట్టుపడేయటం, ఒక శోధన పెట్టడం, దాని చేత నేను కట్టుపడేయటం, ఒక సమస్య పెట్టడం, దానితో కట్టుపడేయటం, ఒక శోధన పెట్టడం, దాని చేత కట్టుపడేయటం. నీవు దాని నుండి బయటకు రాలేవు, దానితోనే జీవితాన్ని కొనసాగించేస్తూ ఉంటావు. నా దేవుడు దాని నుండి విడిపించాలనుకుంటున్నాడు. ఆ కట్ల నుండి సర్వశక్తి కలిగిన దేవుడు విడిపించాలని ఆశపడుతున్నాడు. స్తోత్రం కలుగును గాక. ఒకవేళ ఈ రోజున నువ్వు బాధ చేత కూడా కట్టబడ్డావేమో, ఒక దానిని మోపుతాడు. అందుకే ఇక్కడ వచ్చిన ఉంది, వారి కాడిమ్రాను అంటే ఒక భారం మోపి బాధించటం, ఒక సమస్య మోపి బాధించటం. ఆ బాధ, ఆ భారము నీ మీదకి రాగానే నీ జీవితంలో ఇంకా కదలని వ్యక్తిగా, కట్టబడిన వ్యక్తిగా, నువ్వు ముందుకు సాగలేని వ్యక్తిగా, ఒక దిగులుతో, ఒక బాధతో, ఒక భారముతో, ఒక వేదనతో కట్టబడినట్లుగానే బ్రతికిపోతున్నావు. నా దేవుడు అంటున్నాడు, ఇలా కట్టబడిన వారి కట్లను నేను తెంచుదును. నువ్వు స్వేచ్ఛగా బ్రతకాలి, నువ్వు సంతోషంగా బ్రతకాలి, నువ్వు నెమ్మదిగా బ్రతకాలి. ఏ భారము చేత, ఏ బాధ చేత అపవాది కట్ల, నేను ఆ కట్లను తెంచివేయటానికి సమర్థుడను. దేవునికి మహిమ కలుగును గాక.
నా ప్రియ దేవుని బిడ్డ, ఒకవేళ ఈరోజు భారం మోపి ఒక బాధ కలిగేటట్లు చేసి దాని చేత కట్టేస్తుందా? నిజమే. ఒక భారం, ఒక సమస్య మన మీద మోపితే మన హృదయం ఏమైపోద్ది? ఒక భారంగా, బాధగా మారిపోద్ది. ఆ బాధ మనలో ఉన్నప్పుడు స్వేచ్ఛగా ఉండగలుగుతామా? ఉండలేం. అలా కట్టేస్తున్నాడు వాడు. చూడండి, కొన్ని సందర్భాల్లో అపవాది ఎంత భయంకరంగా పనిచేస్తాడంటే, అప్పుడు దాకా మంచిగా ఉన్న మనం కొన్ని సందర్భాల్లో సడన్గా ఒక దుఃఖానికి వెళ్ళిపోతాం. కట్టబడినట్లు, కాలు చేతులు ఆడనట్లుగా ఒక నీరసమైన పరిస్థితి. కొన్ని సందర్భాలు అపవాది చిటికలో కూడా ఒక సమస్యను కల్పించి వండుకున్నది తినటానికి కూడా ప్రశాంతమైన మనసు లేకుండా చేస్తుంది కదా. అయినా సరే అండి పక్కన పడి తినేటివే. స్తోత్రం చెప్పరేంటి? స్తోత్రం గట్టిగా చెప్పండి. నేను తినే తర్వాత చూసుకుందామని చెప్పండి దానికి. ఏమండి, నన్ను తినే ముందు తర్వాత చూసుకుందాను. వాగు, నేను తినేసేని ఇప్పుడు చెప్పు అన్నాను తినేసిన తర్వాత. ఏమండి, వండుకుంటాం కానీ సడన్గా ఏదో ఒక సమస్య ఎవరి ద్వారానో ఏదో విధంగా పెట్టి ఆ వండుకున్న దానిని కూడా శుభ్రంగా కడుపు నిండా తినకుండా కూడా మనల్ని ఒక భారంతో, ఒక బాధతో కట్టేస్తాడు. ప్రశాంతంగా తినలేని పరిస్థితి, ప్రశాంతంగా వెళ్ళలేని పరిస్థితి, ప్రశాంతంగా చేసుకోలేని పరిస్థితి. అపవాది ఒక భారము మోపి ఆ భారము ద్వారా బాధించి, ఆ బాధించి అనే కట్ల చేత కట్టేస్తున్నాడు. నిజమే. భారము అంటే ఒకటని చెప్పలేం, అది చాలా రకాలుగా ఉంది, చాలా విధాలుగా కనిపిస్తుంది. గనుక కొందరిని కొన్ని రకాలుగా, కొన్ని సమస్యలకు ప్రేరేపిస్తూ ఉంటాడు, కొన్ని ఆలోచనలకు ప్రేరేపిస్తూ ఉంటాడు, కొన్ని ఆశలకు ప్రేరేపిస్తూ ఉంటాడు. ఆ ఆశల గుండా లాక్కెళ్ళి అది మన మీద పడేదాకా తీసుకెళ్తాడు. పడిపోయిన తర్వాత మరలా మనల్ని ఒత్తిడి తెస్తూ ఉంటాడు, నలిపేస్తూ ఉంటాడు. ఇదిగో అది కట్టలేవు, అది చేయలేవు, అది అలా జరగదు, ఇది ఇలా జరగదు అని వాడే మరల సమస్యలు కల్పించి మనల్ని కురంగదీస్తాడు, మనం నలిగిపోయేటట్లు చేస్తాడు. అయితే ప్రేమతో చెబుతున్నాను, నువ్వు ఆరాధించే దేవుడు, నువ్వు స్తుతించే దేవుడు, నువ్వు ఘనపరిచే దేవుడు ఎట్లాంటి కట్ల నుండైనా విడిపించగలిగిన వాడు, ఏ కట్లైనా తెంచగలిగిన సమర్థుడు. గట్టిగా చెప్పలేడు ప్రభుని కనపరు. ఆయన విడిపించగలిగిన సర్వశక్తి కలిగిన దేవుడు. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు చెప్పండి, అపవాది రహస్యంగా మనల్ని కడుతున్న కట్లలో మొదటి కట్టేది చెప్పండి, వ్యాధులనే కట్లు. రెండోది ఏంటి చెప్పండి, బాధలు అనే కట్లు. మూడోది ఏంటో చెప్తాను చూడండి, కీర్తనల గ్రంథం 2వ అధ్యాయము 2వ వచనం. మనము వారి కట్లను తెంపుదము రండి, వారి పాశములు మన యొద్ద నుండి పారవేయుదము రండి అని చాలు అని చెప్పుకొనొచ్చు. చాలండి. ఇక్కడ కట్టబడ్డారంటండి. ఏమండి, 2వ వచనములు ఏముంది? వారు కట్లను తెంపుదము రండి. ఏ కట్ల చేత కట్టబడ్డారు అంటే కింద వచనం కలుపుకుంటే వారి పాశములు అని రాయబడింది. ఏంటి? వారి పాశములను మన యొద్ద నుండి పారవేయుదము రండి. పాశములంటే, పాశములు అనేటువంటి మాటకు వేరొక అర్థంలో మరణము. ఏంటి చెప్పండి? లేక మరణ భయము. అందుకని 18వ కీర్తనలోకి రండి.
18వ కీర్తన 4వ వచనం. మరణపాశములను చుట్టుకొనగను. చాలండి. ఏంటండి? మరణ పాశములు నన్ను చుట్టూ. అంటే అపవాది ఇప్పుడు మూడో విధంగా దేని చేత కట్టేస్తుంది అంటే మరణ పాశం అనే మరణ భయం. ఈ మరణ భయంతో కట్టేస్తుంది. ఈ మరణ భయంతో వాళ్ళు శుభ్రంగా బ్రతకలేరు, కడుపు నిండా తినలేరు, స్వేచ్ఛగా బ్రతకలేరు, స్వేచ్ఛగా బయటకు వెళ్ళలేరు, స్వేచ్ఛగా ఏది చేసుకోలేరు. కారణం ఏంటి అంటే అపవాది వీరిని కట్టేసింది మరణ భయముతో, మరణ పాశముతో కట్టేసింది. అందుకే మరణ పాశములు నన్ను చుట్టుకొనగా. అందుకే 2వ కీర్తనలో ఏం చదువుకున్నాం? వారి కట్లను తెంచుదాము. ఆ కట్లు ఏంటి? పాశములు. తీసి పారేద్దాం రండి అనుకుంటున్నారు. అంటే మరణ భయము అనేటువంటి దానితో కట్టేస్తున్నాడు అపవాది. ఈ రోజున అందరికీ అదే. ఏమి లేదండి, పొరపాటున 2 తుమ్ములు ఒకదాని తర్వాత ఒకటి వస్తే చాలు. ఏమండి, తుస్సు తుస్సు అని 2 సార్లు వచ్చాయనుకోండి, ఆల్రెడీ అయిపోయింది నా పని. ఏసు రక్తమే. నా ప్రియ దేవుని బిడ్డలారా గమనించాలి. చిన్నప్పటి నుంచి ఎప్పుడూ రాలేదా తుమ్ములు? అప్పుడు లేదా ఈ భయం? అప్పుడు లేదు, కానీ ఇప్పుడే వచ్చింది. అంటే ఇప్పుడు నిన్ను ఆ భయం చేత కట్టేసిందేమో. నా ప్రియ దేవుని బిడ్డలారా, మరణము మన మీద ఏలకూడదు. మరణము మన పాదాల కింద ఉండాలి. అది ఎప్పుడు రావాలో అప్పుడే వస్తుంది. అంటే ఈ లోకాన్ని విడిచిపెట్టుట అది దైవ చిత్తమే. అది తగిన సమయంలో అందరం వెళ్ళిపోవటం దేవుని చిత్తమే. అయితే ఈ మరణానికి ప్రతి క్షణము భయపడమని దేవుడు ఎక్కడా చెప్పలా. ప్రతి క్షణము మరణ భయము చేత బ్రతకమని ఎక్కడా చెప్పలా. మీరు భయపడవద్దు, నీకు ఆయుష్ చాలా ఉంది. నువ్వు భయపడవద్దు, నీ గురించి నాకు ఆలోచనలు చాలా ఉన్నాయి. నువ్వు భయపడవద్దు, నువ్వు వాడబడవలసిన రోజులు ఇంకా చాలా ఉన్నాయి. నువ్వు భయపడవద్దు, ఇంకా మంచి పనులు నీ ద్వారా జరిగించవలసినవి ఇంకా ఎన్నో ఉన్నాయి అని దేవుడు ధైర్యపరుస్తుండగా మనం భయపడకూడదు. స్తోత్రం కలుగును గాక. నా సహోదరి సహోదరుడా, మరణ భయం ఒకటే అనుకోండి, ఎన్ని పరిస్థితులు వచ్చినా ఆయన ఉండగా నువ్వు నన్నేమీ చేయలేవు. గట్టిగా స్తోత్రం చెబుతారా? సంతోషంగా చెబుతారా? ఆయన కొరకు బ్రతుకుతున్నాను, ఆయనకి ఇష్టమైతే ఉంటా, ఆయనకి ఇష్టం లేకపోతే అంటే ఆయనకు నా పని అయిపోతే వెళ్ళిపోతా. నువ్వు నా మీద పెత్తనము చెయ్యనవసరం లేదు. ఏమండి, దానికి పెత్తనం చేయనివ్వకండి. మన మీద పెత్తనం చేస్తుంది ప్రతి క్షణం. ఆ మరణాన్ని అడ్డు పెట్టుకుని వస్తాడు అపవాదిగాడు. అపవాది ఆ మరణాన్ని పెడదు. ఆ డైరెక్ట్గా వస్తే ఊరుకుంటామండి? దెయ్యము నేను దెయ్యాన్ని వస్తే ఊరుకుంటారా? మీరు ఊరుకుంటారమ్మా? పొరపాటుగా రమ్మంటారేంటి మా ఇంటికి అన్నాడు చూస్తున్నారు మీరు. ఏసు రక్తమే. వచ్చినా ఊరుకుంటారమ్మా మీరు? ఊరుకోరు కదా. ఊరుకుంటారా? ఎటో గడ్డూపోయింది తలకెళ్ళి. స్తోత్రం కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, ఏం భయం లేదు, ధైర్యంగా ఉండండి. అది రాదు కాబట్టి మిమ్మల్ని ఎందుకు ధైర్యంగా ఉండి, అది రాలేదు. ఎందుకంటే దానికి రూపం లేదు, శరీరం లేదు, అది ఆత్మే గనుక అది రాలేదు, ఏమీ చెయ్యలేదు. ఒకవేళ ఒకవేళ మీ ఇంట్లో లేవా? పప్పు గుత్తులు లేవా? చీపురు గట్టలు లేవా?
మూలన కర్రలు లేవా, కొట్టేరు, కుక్కను కొట్టినట్టు కొట్టేస్తారు. అందుకని వాడు అలా రాడు, ఆడికి భయం. పప్పు గుత్తుతో ఇల్లులపై చెతగొట్టినట్టు చెతగొట్టేస్తారు నా తలకాయ అని ఆడు రాడట్లా, రహస్యంగా వస్తాడు. అందుకని మొదటిగా వ్యాధి ద్వారా కట్టేయటానికి వస్తాడు, రెండోది బాధల ద్వారా కట్టేయటానికి వస్తాడు, మూడోది మరణ భయం. ఇదిగో ఈ తుమ్ములు తగ్గవు నీకు, ఈ తుమ్ములు అంటే ఏంటనుకుంటున్నావు, ఈ తుమ్ముల్లో కరోనా ఉంది, ఈ దగ్గు ఏంటనుకుంటున్నావు, కరోనా. ఎన్ని కరోనాలు వచ్చినా కరుణ చూపే దేవుడు నాకున్నాడు. చప్పట్లు కొట్టి గట్టిగా గట్టిగా ఆయనకే మహిమ కలుగును గాక. కరోనా ఎన్నిసార్లు వచ్చినా కరుణ చూపే దేవుడు నాకుండగా నాకు భయం లేదు. అదే ధైర్యం. అందుకని ఈరోజు మరణ భయం అనే చేత కట్టేస్తాడన్నమాట. చాలామందికి చాలా భయం అండి, మరణ భయం. ఆ మరణ భయాన్ని కూడా మనం తెంచాలి, ఆ మరణ భయాన్ని విడిచిపెట్టాలి. ఆ మరణ భయం లేకుండా నా దేవుని చిత్తం ఉంచిన స్తోత్రమే, తీసుకెళ్ళిన స్తోత్రమే. నీవు మాత్రం నా మీద పెత్తనము చెయ్యవద్దు అని చెప్పండి. ఒకవేళ అట్లాంటి శక్తి నీకు రాకపోతే ఆ కట్లను తెంచే దేవుని సన్నిధిలో అడగాలి, ఆ కట్లను తెంచే దేవుని చెంతకు రావాలి, ఆ కట్లను తెంచి వేసి స్వేచ్ఛనిచ్చే దేవుని వైపు చూడాలి. దేవునికి మహిమ కలుగును గాక. అయితే ఇప్పుడు మూడో విషయాన్ని చెప్తాను అన్నాను. మొదటి విషయంలో 2 విషయాలు చెప్పాను. మొదటి విషయం ఏంటి, వారు కట్టబడటానికి కారణం ఏమిటి అనే దాంట్లో 2 విషయాలు, 2 తప్పులు చేశారు. ఒకటి ఆజ్ఞకు మీరి, తర్వాత దేవుని ఆజ్ఞలు మీరుతూ తప్పులు చేసుకుంటూ పోయారు, దోషులయ్యారు. అట్లాగా రెండో విషయం ఏంటి చెప్పండి, స్తోత్రం కలుగును గాక. కట్లు, ఏ కట్ల చేత కట్టబడ్డారో చెప్తానన్నాను. దీంట్లో 3 విషయాలు చెప్పాను. మొదటి విషయంలో 2 విషయాలు చెప్పాను, వాళ్ళు బంధించబడ్డ కారణం ఏంటని. రెండో విషయంలో 3 అనుభవాలు చెప్పాను, వాళ్ళు ఏ కట్ల చేత కట్టబడ్డారో అని చెబుతూ ఆ 3 కట్లు చెప్పాను. ఇప్పుడు స్తోత్రం చెప్పండి. 3 కట్లు. మొదటి కట్టు ఏంటి, వ్యాధి అనే కట్లు. 2 బాధ అనే కట్లు. 3 మరణం అనే కట్లు. మూడోది చెబుతానన్నాను, ఏంటి చెప్పండి అది. ఈ కట్ల నుండి తప్పించుకున్నారే, వాళ్ళు కట్లను తప్పించుకొనటానికి ఏం చేశారు, దాంట్లో కొన్ని విషయాలు చెప్తా. స్తోత్రం కలుగును గాక. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఇప్పుడు మరలా కీర్తనకు వచ్చేసేయండి. ఇప్పుడు 107వ కీర్తనకు వచ్చేసేయండి. ఆ 107వ కీర్తన 14వ వచనంలో వారి కట్లు తెంచి, వారి కట్లను తెంచి అంటే ఇప్పుడు ఏ కట్లను తెంచాడు, వ్యాధి అనే కట్లను తెంచాడు. ఏ కట్లను తెంచాడు, బాధలనే కట్లను తెంచాడు. ఏ కట్లను తెంచాడు, మరణం అనే కట్లను తెంచాడు. స్వేచ్ఛగా బ్రతికేటట్లు చేస్తున్నాడు. అంటే చీకటిలో నుంచి తీసుకొచ్చాడు, మరణాంధకారం నుంచి తీసుకొచ్చాడు. ఇప్పుడు వెలుగు సంబంధులుగా వెలుగులో బ్రతుకుతున్నారు. స్తోత్రం కలుగును గాక. వారి కట్లని ఇప్పుడు తెంచాడు. ఆ కట్లేంటో మీకు చెప్పాను. ఇప్పుడు వ్యాధి అనే కట్లు, భయం అనే కట్లు, బలహీనత అనే కట్లు, అట్లాగే మరణం అనే కట్లు తెంచాడు. ఇప్పుడు తెంచటానికి కారణం ఏం చేశారు వీళ్ళు, అది తెలుసుకోవాలి. వాళ్ళు తెంచడానికి ఏం చేశారంటే,
వాళ్ళు తెంచేటట్లుగా దేవుడు పూనుకున్నాడంటే వాళ్ళు 2 పనులు చేశారు. స్తోత్రం కలుగును గాక. ఆ 2 పనులు ఏంటని ఆలోచన చేస్తే మరలా దేవుని యొద్దకు తిరిగి వచ్చారు. దేవుని ఆజ్ఞల యొద్దకు తిరిగి వచ్చి ఆజ్ఞలు నెరవేర్చడానికి పూనుకొని ఆ తర్వాత యేసయ్య సన్నిధిలో ప్రార్థించటం మొదలుపెట్టారు. స్తోత్రం కలుగును గాక. ఆ విషయాన్ని ఇప్పుడు చూడండి, 13వ వాక్యం చదవండి. కష్టకాలమందు వారు యెహోవాకు మొర్రపెట్టిరి, ఆయన వారి ఆపదలలో నుండి వారిని విడిపించెను. స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు చూడండి, 11 నుంచి చదువుకుంటూ వస్తే కట్టబడ్డారు, తర్వాత 12 వాక్యములు ఇంకా కూలిపోయారు. ఇప్పుడు 13వ వాక్యానికి వచ్చేసరికి ఏం చేశారంటే గ్రహించుకున్నారు తప్పును, వారి పొరపాటును తెలుసుకున్నారు, వారు చేసిన దోషాలేంటో తెలుసుకున్నారు, వారి పొరపాటు మార్గం ఏంటో గ్రహించుకున్నారు, గుర్తించుకున్నారు. ఇప్పుడు దేవుని వైపు తిరిగి అయ్యో దేవుని ఆజ్ఞకు లోబడక ఆయన తీర్మానాలు తృణీకరించి బ్రతుకుతున్నామని గ్రహించుకుని మరలా దేవుని వైపుకు తిరిగి దేవుని మందిరానికి చేరి ప్రార్థన చేయటం మొదలయ్యింది. దేవునికి మహిమ కలుగును గాక. ఎప్పుడైతే ప్రార్థన చేశారో, ఎప్పుడైతే మర్ర పెట్టడం మొదలు పెట్టారో, ఎప్పుడైతే దేవుని సన్నిధిలో అంగలార్చడం మొదలు పెట్టారో, ఒక్కొక్కట్టు తెగుతూ పూర్తిగా తెగిపోయినాయి. నీ కట్లు కూడా అలా తెగులు గాక. నీవు కూడా ఈ రోజున ఒకవేళ బాధ చేత కట్టబడ్డావా, వ్యాధి చేత కట్టబడ్డావా, భయము చేత కట్టబడ్డావా, అయితే దేవుని సన్నిధికి రా, వచ్చిన నీవు ప్రార్థించు, మొరపెట్టు, దేవుని అడుగు. ఆ సర్వశక్తి కలిగిన దేవుడు నిన్ను కట్టేసిన ప్రతి కట్టును ఒక్కొక్కటి యేసయ్య శక్తిలో తెగబడిపోతుంది, ఇసిరి పారవేయబడుతుంది. నీకు విడుదల ప్రసాదించబడుతుంది. వారు ప్రార్థించారండి. 13వ వాక్యంలో ప్రార్థించారు, వెంటనే స్పందించాడు దేవుడు. ఆపదలన్నిటిలో నుండి విడిపించాడు. మరలా వివరిస్తున్నాడు. ఇప్పుడు 14 కట్లని తెంచేశాడు అంతే. వారు ఎన్ని ఆపదల్లో ఉన్నారు, విడిపించాడని సింపుల్గా చెప్పి ఇప్పుడు వివరిస్తున్నారు. కట్లన్నీ, వారు బంధించబడిన స్థితి నుండి, వారి చీకటిలో నుండి, వారి మరణాంధకారంలో నుండి బంధించబడిన కట్ల అన్నిటిలో నుండి తెంచివేసి విడిపించాడు. స్తోత్రం కలుగును గాక. మరి నీవు కూడా ఆయన సన్నిధిలో ఉంటూ ప్రార్థిస్తూ ఉంటే నీ కట్లు కూడా తెగిపోతాయి. నీ కట్లతో కట్టేశాడు. నేను 3 కట్లు చెప్పాను. ఒకవేళ నిన్ను ఈ 3 కాకుండా సమస్యలని కట్లు చేత, రుణం అనే కట్లు చేత, బాధ అనే కట్లు చేత, నీ పరిస్థితులు లేమనే కట్లు చేత నిన్ను కట్టేశాడేమో, భయపడవద్దు. నీ కొరకు ప్రాణం పెట్టిన దేవుడు ఒకడున్నాడు. నీ కొరకు దిగి వచ్చిన వాడు ఒకడున్నాడు. నువ్వు ముందుకు సాగలేకుండా కట్టివేశాడేమో, నువ్వు ఎదగకుండా కట్టివేశాడేమో, ఎదుగుదల రాకుండా ఆపివేశాడేమో, అణిచివేస్తున్నాడేమో. నా దేవుని శక్తి ఒకరోజు విడుదలవుతుంది. నా దేవుని కార్యం విడుదలవుతుంది. ఆ శక్తి ముందు ఆ కట్లు తెగిపోతాయి. నిన్ను ఎదుగుదలను ఆపినటువంటి శక్తులని తెగిపడిపోతాయి. మరలా ఎదుగుదల ప్రారంభమవుతుంది. ఇంకెవ్వరు ఆపజాలరు, ఎవరు ఆపలేరు. నీవు ఎదురులేని బిడ్డగా, ఎదురులేని వ్యక్తిగా నా దేవుడు నిన్ను నిలపబోతున్నాడు. ఆయన శక్తి నీ ఎడల విడుదల కాబోతుంది. భయపడవద్దు, అధైర్యపడవద్దు, కలవరపడవద్దు. నా దేవుడు సర్వశక్తి కలిగిన దేవుడు.
నువ్వు ఆరాధిస్తున్న దేవుడు సర్వశక్తి కలిగిన దేవుడు. ఒక మాట చేత చనిపోయిన లాజరును లేపగలిగిన వాడు, ఒక మాట చేత సూర్యచంద్ర లేపగలిగిన వాడు, ఒక మాట చేత మరణ శాసన లేపగలిగిన వాడు, ఒక మాట చేత సమస్త సృష్టిని కలగజేయగలిగిన దేవుడు. ఆ మాటే నీ కట్లను తెచ్చగలుగుతుంది, ఆ మాటే నీ బంధకాలను తెచ్చగలుగుతుంది, ఆ మాటే నిన్ను లేపగలుగుతుంది. అట్టి కార్యం నీ ఎడల జరుగును గాక, అట్టి కృపను పొందుదు గాక. రేపటి రోజున నా కట్లు తెంచబడాయి అందువు గాక, నా కట్లు తెగి పడిపోయినాయి అందువు గాక, నా కట్లు నా దేవుడు తెచ్చాడు అందువు గాక, నా దేవుడు నా కట్లని తెచ్చి విసిరి పారవేశాడు అందువు గాక. అట్టి అభిషేకం, అట్టి శక్తి, అట్టి సన్నిధి, అట్టి కార్యం ఇప్పుడే నీ మీదకి నా మీదకి దిగి వచ్చినట్లుగా గట్టిగా గట్టిగా చప్పలు కొట్టి ప్రభువుని అడుగుదాం. ఆయన శక్తి కలిగిన కార్యాలు మన జీవితంలో జరుగుతాయి. ప్రార్థన చేద్దాం, అందరం మోకరిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. ప్రియా సహోదరి సహోదరుడా, దేవుని సన్నిధిలో ఉన్న దేవుని బిడలారా, ఈ రోజున దేవుని సన్నిధిలో ఒక్కసారి ఆలోచన చేయి. వారు కట్టబడ్డారు, వారు బంధించబడ్డారు, వారు నలిగిపోతూ ఉన్నారు. అయినా దేవుని కనికరం, దేవుని సన్నిధి, దేవుని కృప వారి మీదకి దిగవచ్చింది. దేవుని శక్తి, దేవుని శక్తి, దేవుని సన్నిధి, దేవుని ప్రభావము, దేవుని అధికారము మన కొరకు విడుదల చేయగలిగిన దేవుడు, మన పక్షంగా విడుదల చేసి బంధకాలు తెచ్చగలిగిన దేవుడు మనతో ఉండగా, మనలో ఉండగా, మనతో వస్తుండగా భయపడవద్దు. ఎవరు ఆయన ఎదుట నిలవలేరు, ఎవరిని ఎదుట నిలవలేరు. ఏ కట్లు నిన్ను బంధించాలో, నువ్వు ఆరాధించే దేవుడు సర్వశక్తి కలిగిన దేవుడు. నువ్వు ఆరాధిస్తున్న దేవుడు నీలో ఉండగా నిన్ను ఏ కట్టు కట్టి ఉంచలేదు, ఏ కట్టు నిన్ను బంధించి ఉంచచాలదు. ఏ కట్టు కట్టిన క్షణాలు తెగి పడిపోబోతుంది. నూలు తాడు తెగినట్లుగా, కొస తెగిపోయినట్లుగా, దారం తెగిపడినట్లుగా దేవుని శక్తి ముందు ఏది నిలవనారదు. ఓ రిబలారా లారా బలారా లారా, ఓ రిబలారా బాషందరా కరాలారా వదరా. ఆయన సన్నిధి, ఆయన సన్నిధి నీకు తోడు. బలమైన దుర్గము నీ నామం, అందులో నివసించుటయే సురక్షితం. బలమైన దుర్గము నీ నామం, అందులో నివసించుటయే సురక్షితం. ఎవ్వరు కదిలించలేనిది, ఎవ్వరు జయించలేనిది, నిత్యము స్థిరముగా స్థిరపరచితివే, నిత్యము స్థిరముగా స్థిరపరచితివే. బలమైన దుర్గము నీ నామం, అందులో నివసించుటయే సురక్షితం. బలమైన
నివసించుటయే సురక్షితం. ఈ లోక రాజులు దుర్గములు కట్టించి గర్వించి చూపించేనే గాని, ఈ లోక రాజులు దుర్గములు కట్టించి గర్వించి చూపించేనే గాని, సుడిగాలికి కదలేనే స్తుతి ధనులకు కూలు పడిపోబోతున్నాయి. సుడిగాలికి కదలేనే స్తుతి ధనులకు కూలేనే. బలమైన దుర్గము నీ నామం, అందులో నివసించుటయే సురక్షితం. బలమైన దుర్గము నీ నామం, అందులో నివసించుటయే సురక్షితం. ఎవ్వరు కదిలించలేనిది, ఎవ్వరు జయించలేనిది, ఎవ్వరు కదిలించలేనిది, ఎవ్వరు జయించలేనిది, నిత్యము స్థిరముగా స్థిరపరచితివే, నిత్యము స్థిరముగా స్థిరపరచితివే. బలమైన దుర్గము నీ నామం, అందులో నివసించుటయే యేసయ్యా. బలమైన దుర్గము నీ నామం, అందులో నివసించుటయే సురక్షితం. దేవాన్ని వాసులకు దుర్గములు స్థాపించి కృప చూపి దయచేసితివే అవి. దేవాన్ని వాసులకు దుర్గములు స్థాపించి కృప చూపి దయచేసితివే. రక్షణ కవచమే ఆత్మాభిషేకమే, రక్షణ కవచమే అది ఆత్మాభిషేకమే, రక్షణ కవచమే అది ఆత్మాభిషేకమే. సుడిగాలికి కదలేనే స్తుతుధనులకు కూలేనే, సుడిగాలికి కదలేనే స్తుతిధనులకు కూలి పడిపోబోతున్నాయి, తెగి పడిపోబోతున్నాయి. ఏ కట్లైనా ఏ బంధకమైనా ఇప్పుడే నా దేవుడు తెచ్చివేయబోతున్నాడు, తెచ్చివేయబోతున్నాడు, తెచ్చివేయబోతున్నాడు. తెగి పడిపోబోతున్నాయి. నా దేవుడు ప్రతి వ్యాధనే కట్టు, ప్రతి బాధనే కట్టు, ప్రతి భయమనే కట్టు ఇప్పుడే ఇప్పుడే తెచ్చివేయబోతున్నాడు, తెచ్చివేయబోతున్నాడు. సుడిగాలికి కదలేనే స్తుతిధనులకు కూలేనే, సుడిగాలికి కదలేనే స్తుతిధనులకు సుడిగాలికి కదలేనే సుడిగాలికి కదలేనే సుడిగాలికి కదలేనే స్తుతుధనులకు కూలేను. సుడిగాలికి కదలేనే స్తుతిధనులకు తెగి పడిపోబోతున్నాయి. ఆయన స్తుతుల మీద ఆసునుడై దిగి వస్తుండగా, ఆయన నీ మీదకి వస్తుండగా, ఆయన నీలో ప్రవేశించుచుండగా, నిన్ను కట్టివేసబడిన బంధించబడి ఉన్న
ప్రతి కట్టు ప్రతి తెగి పడిపోబోతుంది. అట్టి కృప, అట్టి శక్తి, అట్టి ప్రభావం నీ మీదకి ఇప్పుడే దిగి వచ్చును గాక. ఇప్పుడైన శక్తితో తాకి నీ కట్లని తెగి పడిపోయినట్లుగా చప్పళ్ళు కొడుతూ దేవాని శక్తి నా కట్లు తెగిపోవాలి. భయం అనే కట్టు, వ్యాధి అనే కట్టు, మరణం అనే కట్టు, వ్యాధి అనే కట్టు, రుణాలనే కట్లు, పరిస్థితులనే కట్లు తెగిపోవును కాక. ఆయన కార్యము చేయను గాక. అట్టి కృపతో మనందరు నడిపించబోతున్న దేవునికి మన చేతుల పైకెత్తి ఒకసారి స్తోత్రం చెబుదా, ప్రార్థన చేసుకుందాం. స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఈ యొక్క నాయన పునరుద్ధాన దినములో తండ్రి నీ స్తోత్రం నాయన. ఈ రీతిగా ప్రభా నీ పరిశుద్ధ నామాన్ని స్తుతించడానికి, సన్నతించడానికి నాయన మీరు మాకు ఇచ్చిన ఈ కృపకే నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. నీకు వందనాలు ప్రత్యేకంగా నాయన. ఈ దినంలో నాయన ప్రభా నీ దాసుని ద్వారా ప్రభా నీకు వందనాలు. నాతో అందరితో మీరు మాట్లాడినందుకే నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. నిజముగా నా తండ్రి ఆనాడు నాయన ఇశ్రాయేలు ప్రజలు ప్రభా నీ స్తోత్రం నాయన అనేక రకాలైన కట్ల చేత కట్టించబడి ఉండగా ప్రభా నీ స్తోత్రం నాయన. అయ్యా ఇదిగో ప్రభా ఆ కట్లు నాయన నీ ఆజ్ఞకు లోపడక నీ చిత్తానికి ప్రభా నీ స్తోత్రం నాయన, నీ యొక్క తీర్మానానికి ప్రభా తృణీకరించినందున నాయన వారు కట్ల చేత బంధించబడ్డారని మీరు సెలవిచ్చారు నాయన. ఒకవేళ ఈ దినాన్న ప్రభా నీ స్తోత్రాలు మా జీవితాల్లో నైనా నీ ఆజ్ఞకు నైనా మేము ఏ స్థితిలోనైనా లోబడక వ్యతిరేకిస్తే దయతో మమ్మల్ని క్షమించమని ప్రార్థన చేయించినాం నాయనా. నువ్వు మా పట్ల వేసుకున్న తీర్మానాలని, ఆ నిర్ణయాలని ప్రభా ఒకవేళ మేము తృణీకరిస్తున్నామేమో ప్రభా నీ స్తోత్రం నాయనా, వాటిని బట్టి కూడా మీరు మమ్మల్ని క్షమించమని ప్రార్థన చేయించున్నాం. నిజమే ప్రభా, ఈ విధంగా ప్రభా మేము చేస్తే నాయనా దుష్టుడు మా వెనువంటే ఉండి నాయనా అయ్యా మమ్మల్ని ప్రభా భక్తిహీనతలోనికి నెట్టివేసిన ఆయన ఒక దుష్ట ప్రవర్తన చేత నాయన మమ్మల్ని లోపరుచుకున్న ఆయన అయ్యా దోషాలు మా ద్వారా ప్రభా కట్టించిన ఆయన బాధ మా మీద తెస్తాడు కనుక నాయన అయ్యా ఇదిగో ప్రభా ఈ దినాన నాయన ఒకవేళ అటువంటి స్థితిలో మేముంటే దయతో క్షమించండి. ఏ ఆజ్ఞకు లోబడలేదో ప్రభా, ఏ నీ తీర్మానాలను ప్రభా మేము తృణీకరించేమో తండ్రి అయ్యా వాటిని మేము జ్ఞాపకము చేసుకొని గుర్తు చేసుకోవడానికి అయ్యా మీరు సహాయం చేయండి ప్రభా. ఇదిగో ఇశ్రాయేలు ఆ దినాన ప్రభా వారి బాధను గుర్తు చేసుకున్న ఆయన, వారు బంధించబడిన కట్లను గుర్తు చేసుకున్న ఆయన వెను తిరిగి నీ సన్నిధిలో ప్రార్థించగా ప్రభా నీకు వందనాలు. వారి కట్లను మీరు తెంచివేసిన ఆయన, నా బిడ్డలు కట్ల చేత బంధించబడకూడదని ప్రభా వారు చేసిన తప్పును తెలుసుకొని తిరిగి మొర్ర పెట్టారని గుర్తెరిగిన ఆయన అయ్యా ఇదిగో నేను ఎంతవరకు ఏ కట్ల చేత బంధించబడ్డారో ఆ కట్ల నుంచి నాయన వెంటనే మా బిడ్డలు నాయన విడిపించగలిగిన దేవుడవు తండ్రి నీ స్తోత్రాలు ప్రభా. ఆనాడు ఇశ్రాయేలును విడిపించిన దేవుడవు తండ్రి నీ స్తోత్రాలు. ఈనాడు నీ బిడ్డలు ప్రభా నీకు వందనాలు. అయ్యా ఎంత ప్రేమ కలిగిన దేవుడు నాయన, తృణీకరించిన లోబడకపోయినప్పటికీ అయ్యా చేసిన తప్పును తెలుసుకుంటే నాయన ఏమాత్రమునో ప్రభా మమ్మల్ని నాయన దెప్పేవాడవు కాదు నాయన, మమ్మల్ని తృణీకరించేవాడవు కాదు, కానీ అమితమైన ప్రేమను చూపించిన ఆయన తిరిగి మా ప్రార్థనలు ఆలకించిన ప్రభువా, మాకున్న బంధకాలు తెంచివేసిన ఆయన, అపవాది అతిశయింపకుండునట్లుగా చేసిన ఆయన, వాడి కట్లనన్నిటినీ మా మీద నుంచి తొలగించిన ఆయన, మాకు విడుదలనివ్వగలిగిన దేవుడవు ప్రభువా. ఇది నాన్న ప్రభా ఎవరు ఏ కట్ల చేత బంధించబడ్డారో నాయన అయ్యా, వ్యాధి అనే కట్లు నాయన, ఇబ్బందులు బాధలు అనే కట్లు నాయన, రుణాలు అనే కట్లు ప్రభా, మరణ భయం అనే కట్ల చేత నాయన బంధించబడితే నీ నామములో మర్ర పెట్టగా ప్రభా వారి మీద ఉన్న ప్రతి కట్టును యేసు నామములో విడుదల చేయించిన ప్రభా. మా బిడ్డలందరికీ గొప్ప విడుదల దయచేయండి నాయన. నీ స్తోత్రాలు.
నీ శక్తిని, నీ స్వస్థతను నాయన, నీ బలమును, నీ అధికారమును నాయన ఒక్కొక్కరి హృదయాలను ఆవరించును గాక నాయన, వారి ఆలోచనలు నింపబడును గాక అని ప్రార్థన చేయించినాం తండ్రి. ఏ మాత్రమును ఏ భయము వారిని పీడించకుండా, ఏ కట్లు వారిని కట్టివేయక నా ప్రభా తిరిగి నాయన నీ సన్నిధిలో మొర్ర పెట్టగా నాయన మాకు విడుదలిచ్చే దేవుడు కనుక నాయన ఒక్కసారి ప్రభువా మా జీవితాలు మేము స్వపరీక్ష చేసుకుని నాయన ఏ విషయాల్లో పడిపోయామో ఆత్మీయతలోనే కానీ ప్రభా అయ్యా నీ యొక్క ఆజ్ఞకు లోబడకుండే విషయంలోనే కానీ అయ్యా ఒకవేళ నీవు చేసిన తీర్మానాలు తృణీకరిస్తే దయతో మమ్మల్ని క్షమించండి. ఈ యొక్క స్థితిలో మేము ఉంటే ప్రభా వాటన్నిటిని మేము జ్ఞాపకము చేసుకుని ప్రభా మొర్ర పెట్టడానికి సహాయము చేయండి నాయన. ప్రార్థించగా మా వెనువెంటే ఉండి కార్యములు సఫలము చేయగలిగిన దేవుడవు కనుక నాయన ఏమాత్రమును భయపడక నాయన అపవాది కట్లను ప్రభ తెంపి వేయగలిగిన దేవుడు నాయన. ఈ దినాన అనేక మందిని ప్రభా అయ్యా మరణ భయము చేత బంధించబడిపోయిన ఆయన మేమేమైపోతామో మా కుటుంబం ఏమైపోతుందో అని ప్రభా అయ్యా దుష్టుడు అనేక రకాలుగా నాయన బ్రతికుండగానే మానసికంగా దిగులు పెట్టుచుండగా యేసు నామములో అటువంటి కట్ల నుంచి నాయన ఒక్కొక్కరి కుటుంబాన్ని విడిపించుచున్నాము తండ్రి. వారి కుటుంబాన్ని బాగు చేయండి, బలపరచండి నాయన. ఏ రుణ బాధలైనా, ఏ సమస్యలైనా, ఏ ఇబ్బందులైనా తండ్రి తీరవని, మేము ఇంట్లో నుంచి రాలేమని నాయన బయట పడలేమనుకుంటున్నారో ప్రభా యేసు నామములో ప్రభా ఏది జరగదని అనుకున్నారో అదే వారి జీవితాల్లో సంపూర్ణముగా మీరు జరిగించమని ప్రార్థన చేయించున్నాము తండ్రి. గొప్ప విడుదల మీరు సమకూర్చిన ఆయన మా బిడ్డలందరికీ గొప్ప కార్యాలు మీరు జరిగించి ఈ నామానికి మహిమ తెచ్చుకొని వారి జీవితాలు వెలిగింప చేయండి నాయన. సంఘ బిడ్డల జీవితాల్లో ఉన్న కట్లను తెంచివేసి నాయన అయ్యా ముక్తులుగా చేసి విముక్తులుగా వారి జీవితాలు ప్రకటించమని ప్రార్థన చేయించిన యేసు నామములో విడుదలిచ్చి ఎటువంటి క్లిష్ట పరిస్థితుల్లోనైనా ఆనాడు విధవరాల్ని పోషించిన దేవుడవు ప్రభా ఈనాడు నీ సంఘాన్ని నిలబెట్టగలిగిన దేవుడవు ప్రభా ఏమాత్రమును విడిచిపెట్టే దేవుడు కనుక అయ్యా ఇదిగోనైనా మొర్ర పెట్టిన ప్రభా ప్రార్థన చేసి విడుదల పొందుకునే కృపించి నడిపించి సహాయం చేయమని. అపవాది నాయన దేని మీద దెబ్బ కొట్టట్లేదు కానీ ప్రార్థన జీవితాన్ని పాడు చేస్తున్నాడు ప్రభా. అయ్యా ప్రార్థన జీవితంలో ఒక్కొక్కరిని వెలుగు దల కలిగి జీవించడానికి సహాయం చేయి. ఏమాత్రమును నాయన భయపడక ప్రార్థించి విడుదల పొందే గృహాలుగా, కుటుంబాలుగా, వ్యక్తులుగా మా బిడ్డలందరూ మార్చబడుదురుగాక. యేసు నామములో అట్టి కృప అనుగ్రహింపబడును గాక. కుటుంబాలకి, సంఘానికి నీ కాపుదల అనుగ్రహించి కట్లను తెంచివేసి ఈ వారము నుంచి నాయన ఒక విధమైన ప్రభ సంతోషము చేత వారి హృదయాలు నింపదువు గాక, వారి హృదయాలు నింపదువు గాక, వారి హృదయాలు నింపదువు గాక, వారి భయమును తొలగించుదువు గాక. ఏ పరిస్థితుల్లో నుంచి అయినను మా బిడ్డలకు విడుదల కలుగును గాక, నీ సన్నిధిలో విడుదల కలుగును గాక. అట్టి కృపను అనుగ్రహించి నీ నామానికి మహిమ తెచ్చుకొని యేసు పరిశుద్ధ నామంలో అడిగి పొందుకొని నామ తండ్రి ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన క్రీస్తు ప్రభు కృప, పరిశుద్ధాత్ముని సహవాసానికి మనకును మన సంఘ బిడ్డలకు సకల పరిశుద్ధులకు సదాకాలం తోడై ఈ రోజు నుండి ప్రతి కట్టు తెగిపడి స్వేచ్ఛను, నెమ్మదిను ప్రతి కుటుంబానికి, ప్రతి బిడ్డకు దేవుడు దయచేయును గాక. ఆమేన్. యేసు రక్తమే, శిరు రక్తమే, యేసునామమున సంపూర్ణ విజయము కలుగును గాక. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరికీ వందనాలు. స్తోత్రం.